మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. శుక్రమోఢ్యమి. సహజంగా ఈ శుక్రమోఢ్యములు గురుమోఢ్యములు ఈ రెండు కూడా మనకి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మౌఢ్యమి అనేటప్పటికీ మనం దీన్నే మూఢమి అంటాం. మూఢమి అంటే చీకటి అని అర్థం. అంటే ఎటువంటి శుభ కార్యక్రమాలు ఈ మాసం అంటే ఈ మౌఢ్యమి ఉన్న సమయంలో చేసుకోమన్నమాట. అంటే చీకటి అంటే అర్థం ప్రయోజనం, ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి సమయాలలో మనము ఏ శుభకార్యాలు చేయము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి అనేవి రెండూ కూడా ఈ వాటి ప్రభావం అనేది ఏదైతే భూమి మీద ఉన్న మానవుల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మనకి దేనికైనా కూడా ఏ పని చేయాలన్నా కూడా గురుబలము ఉండాలి, శుక్రుడి యొక్క బలము ఉండాలి. అంటే శుక్రుడు మన యొక్క కంఫర్ట్కి చిహ్నమైతే గురువు ఏదైనా పనిని సాధించాలి, ఆ పనిని సాధిస్తాము అన్నదానికి ఈ యొక్క గురువు ప్రతీకగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గురు శుక్రుడు రెండు గ్రహాలు కూడా మనకి ముఖ్యమే. కాబట్టి అలాంటి శుక్రమౌఢ్యమి మనకి ఈ సంవత్సరం మార్గశిర శుక్ల షష్ఠి బుధవారం నుండి మనకి మాఘ కృష్ణ అమావాస్య మంగళవారం వరకు ఉంది. అంటే 26/11/2025 నుండి మనకి 7/2/2026 వరకు కూడా ఈ మూఢమ అనేది ఉంది. కాబట్టి ఈ మూఢం సమయంలో మనకి కొన్ని పనులు చెయ్యకూడదు, అంటే నిషిద్ధము అని చెప్పారు. ఎలాంటివి అంటే పెళ్లి చూపులు, వివాహము, గృహప్రవేశము, అలాగే ఉపనయనము, యజ్ఞయాగాలు చేయడం, లేదా మనకి మంత్రానుష్ఠానం తీసుకోవడం, వ్రతాలు, విగ్రహ ప్రతిష్టలు, అలాగే మనకి ఏదైనా ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవడం, అలాగే ఇల్లు కట్టుకునే ముందర మనము ఈ బోరింగ్లు అవన్నీ వేయించుకుంటాం కదా, అవన్నీను. అలాగే నూతన కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపట్టడం, అంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ ఓపెన్ చేయడం కానీ, మనం ఉండినా ఉండకపోయినా కూడా ఇలాంటివి చేయకూడదు. అలాగే నీటికి సంబంధించిన పనులు, ఎందుకంటే నీరు జీవనాధారం కాబట్టి ఈ చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, బోరింగ్లు వేయించడం ఇవన్నీ కూడా చేయకూడదు. అలాగే ముఖ్యంగా చెవులు కుట్టడం, ఈ ప్రత్యేకంగా ముక్కులు ఒకటి ఆడపిల్లలు కుట్టించుకుంటారు, అవి వెంట్రుకలు, పుట్ట వెంట్రుకలు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది మంచిది కాదు. అలాగే నూతన వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు అవ్వచ్చు, అలంకరణ వ్యాపారాలు కావచ్చు, ఏవైనా సరే చేయడానికి ఇక్కడ మనకి ఈ యొక్క సమయంలో నిషిద్ధము అని చెప్తాము. ఎందుకంటే శుక్రుడు కూడా మనకి కంఫర్ట్ ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాగా మనం ఇలాంటి పనుల ఏవి కూడా మనకి అంటే ముఖ్యమైన పనులు, శుభకార్యాలు ఇలాంటివి మాత్రం ఈ సమయంలో మనము చేయకూడదు అని ఇక్కడ మనకి శాస్త్రం చెప్తాను. మరి ఎలాంటి పనులు మనం చేయవచ్చు అంటే వీటిలో ఇప్పుడు ఏదైతే చేయకూడదు అనుకున్నామో చేసే పనులు కూడా ఉంటాయి కదా. అంటే సహజంగా ప్రకృతి సహజంగా వచ్చే పనులు చేయవచ్చు. మరి ఎలాంటి పనులు చేయవచ్చు అని కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ మౌఢ్యమిలో కూడా ప్రత్యేకంగా పెళ్లి చూపులే కదండి అని కూడా అక్కడ పెళ్లి చూపులు, పెళ్లి మాటలు ఇలాంటివి కూడా పనికిరావు. మరి మౌఢ్యంలో చేయదగిన పనులు ఉంటాయి కదా, మరి అన్ని మానుకోలేం కదా. కాబట్టి కొన్ని ప్రకృతి సహజంగా వచ్చే ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి కడుపుతో ఉంటుంది, డెలివరీ అవుతుంది, మూడమని చెప్పి ఆగిపోతుంది కదా. కాబట్టి ఈ డెలివరీస్ అవ్వడం, వాళ్ళకి నామకరణం చేయడం, దాని తర్వాత జాతకం రాసుకోవడం. ఎందుకంటే ఈ మూఢంలో పుట్టేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళకి ఈ లోపల మూఢం వెళ్ళే లోపు జాతకం చూయించుకోవడం, ఏవైనా జాతక దోషాలు ఉంటే చేయించుకోవడం, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ చేసే పనుల్లో కూడా ఇక్కడ మనకి ఏమైనా జాతకర్మలు కానీ లేకపోతే ఏమైనా శాంతులు కానీ ఉంటే చేసుకోవచ్చు అనుకున్నాం కదా. కాబట్టి అలాంటి శాంతులు కూడా చేసుకోవచ్చు. అలాగే నవగ్రహ శాంతులు, హోమాలు. ఇప్పుడు చూడండి, కొందరి పిల్లలకి జాతకంలో మృత్యు దోషాలని, గండ దోషాలని ఇలాంటివి అంటూ ఉంటాయి. కాబట్టి అలాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి శ్రీమంతము, నామకరణము, ఇందాక అన్నప్రాసన, కొంతమందికి 6వ నెల వెళ్ళిపోతుందని భయం ఉంటుంది ఈ మూఢం వెళ్ళే లోపు. కాబట్టి ఈ లోపల అన్నప్రాసన ఇలాంటివి కూడా అన్నీ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏమైనా ఇప్పుడు పుట్టింటికి రావాలి, 7వ నెల రావాలి, కానీ మరి ఏం చేస్తాం, కానీ రావాలనుకున్నప్పుడు ఆయా నక్షత్రాలకు తారాబలాలు చూసుకుని శుభహోరలు ఆ నక్షత్రానికి సంబంధించినవి చూసుకుని జాగ్రత్తగా ఎవరైనా పండితులను సంప్రదించి కాస్త ఆ సమయానికి, ఎందుకంటే ఉన్నది శుక్ర మౌఢ్యమే కాబట్టి శుక్రుడి యొక్క దోషం ఏదైతే ఉందో ఆ దోషం వర్తించకుండా ఈ యొక్క సమయాన్ని పెట్టుకుని అప్పుడు ఏమైనా పురుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ శుక్రమౌఢ్యమిలో శుభ కార్యక్రమాలు అనేవి ఉండవు.
ప్రకృతి సహజంగా వచ్చేవి మాత్రమే కర్మలు చేసుకుంటూ ఉండాలి. కానీ ప్రత్యేకంగా మనం తలంపు పెట్టి దానికి ఒక ముహూర్తాన్ని పెట్టి, లేకపోతే ఆ రోజు మంచి రోజు ఏదో వారమో ఏదో తారాబలం బాగుంది కదా అని చెప్పి ప్రత్యేకంగా పనులు చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి శుక్రుడు బలం లేకపోతే కష్టం. కాబట్టి గురు శుక్ర బలాలు రెండు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏదైతే శుక్రమూఢ్యం ఉన్న సమయాన్ని మనకి శాస్త్రం శుభకార్యాలకి నిషిద్ధంగా చెప్పడం అనేది జరిగింది.